కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కోరమండల్ ఫెర్టిలైజర్ సంస్థ ఎదుట కార్మికుల ఆందోళనకు దిగారు. మృతి చెందిన కార్మికునికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు కార్మికులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గేటు ముందు పోలీసులు భారీగా మోహరించారు. మొన్న కోరమండల్ సంస్థలో నీటి సొంపులో పడి మృతి చెందిన కారు డ్రైవర్ ఎస్ రమణకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. రమణ మృతిని గోప్యంగా చేసేందుకు కోరమండల్ సంస్థ ప్రయత్నం చేస్తుందంటూ కార్మికులు ఆరోపిస్తున్నారు. దీంతో రమణ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన బాట పట్టిన కార్మికులు మృతిని కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలంటూ గేటు ఎదుట బైఠాయించి మృతిని కుటుంబ సభ్యులు కార్మికులు డిమాండ్ చేశారు.